పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చిలో రిలీజ్ కానుంది. అయితే ఆ మార్చి నెల ఇప్పటికే రామ్ చరణ్ పెద్ది, నాని ది ప్యారడైజ్ సినిమాలతో నిండిపోయింది. దీంతో ఈ మూడు పెద్ద సినిమాల మధ్య భారీ పోటీ తప్పదు. ఈ విషయం గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కెరియర్ లో మరో మాస్ ఎంటర్టైనర్ గా భారీ అంచనాలు సృష్టించింది. కానీ మార్చి 26న రామ్ చరణ్ పెద్ది, మార్చి 27న నాని ది ప్యారడైజ్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. మార్చి నెలలో ముఖాముఖిగా వస్తున్న ఈ సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ ను భారీ స్థాయిలో కుదిపేనున్నాయి. మార్చి నెలలో ఈ మూడు పెద్ద సినిమాలు ఒకేసారి రావడం అనేది ఆసక్తికరంగా మారింది. ఎన్టీఆర్ నీల్ సినిమా కోసం లీన్ లుక్ లో కనిపించి అదరగొట్టాడు. ఇప్పుడు ప్రభాస్ జపాన్ లో స్పిరిట్ కోసం షార్ప్ లుక్ తో అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ఈ లీన్ లుక్ ట్రెండ్ ప్రస్తుతం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. దేవరా సినిమా తర్వాత ఎన్టీఆర్ తన శరీరాన్ని గణనీయంగా తగ్గించి ఎన్టీఆర్ నీల్ కోసం ఒక కొత్త లీన్ లుక్ లో కనిపించాడు. ఈ లుక్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురైనా ఇటీవల వచ్చిన ఫోటోలతో ప్రశంసలు అందుకుంటోంది. ఇదే సమయంలో ప్రభాస్ జపాన్ లో సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ షార్ప్ లీన్ లుక్ లో కనిపించాడు. ఈ ఫోటోలు లీక్ అయిన వెంటనే అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. ఇప్పటిదాకా బలమైన శరీరంతో కనిపించిన ప్రభాస్ ఇప్పుడు మిర్చి సినిమాలో లాంటి లీన్ లుక్ కి మారడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎన్టీఆర్, ప్రభాస్ ఇద్దరు ఈ లీన్ లుక్ ను స్క్రీన్ మీద సక్సెస్ఫుల్ గా చూపించగలిగితే టాలీవుడ్ లో మళ్లీ లీన్ లుక్ ట్రెండ్ మొదలయ్యే అవకాశం ఉంది. యంగ్ డైరెక్టర్ కేవి అనుదీప్ తదుపరి సినిమా విక్టరీ వెంకటేష్ తో చేస్తున్నట్లు సమాచారం. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రానుందట. అలాగే రష్మికతో కూడా ఈ యంగ్ డైరెక్టర్ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఈ ప్రాజెక్టు గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. జాతిరత్నాలు, ప్రిన్స్ వంటి విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకుల మనసు దోచుకున్న దర్శకుడు కేవి అనుదీప్ తన తదుపరి ప్రాజెక్టును ఖరారు చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. ఇటీవల వచ్చిన సమాచారం ప్రకారం 2 ఆప్షన్లు ఆయన ముందున్నాయి. మొదటిది విక్టరీ వెంకటేష్ తో ఒక ఫుల్ లెంత్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, రెండోది రష్మిక మందన హీరోయిన్ గా నటించే ఫీమేల్ ఓరియంటెడ్ సినిమా. 2 ప్రాజెక్టులు ఆయన స్టైల్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయని టాక్. ఇంకా ఎవరితో ఖరారు చేస్తారనే దానిపై అధికారిక ప్రకటన రాలేదు. ఏది ఏమైనా అనుదీప్ తదుపరి సినిమా మరో సర్ప్రైజ్ ప్యాకేజ్ గా ఉంటుందని అంచనాలు వినిపిస్తున్నాయి.